హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరగబోయే తొలి టెస్ట్లో విరాట్ కోహ్లీ వచ్చేసరికి కొన్ని రికార్డుల పైన అయితే కన్నేయడం జరిగింది. విరాట్ కోహ్లీ క్రియేట్ చేయబోయే రికార్డులు ఏమేమి ఉన్నాయి, వాటి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో పాటు 3 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే జరగనుంది. మొదటగా వచ్చేసరికి టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి, అంటే రేపటి నుంచి అయితే టెస్ట్ సిరీస్ అయితే ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ వచ్చేసరికి చెన్నైలోని చెపాక్ వేదిక అయితే తొలి టెస్ట్ అయితే ప్రారంభమవుతుంది. అయితే తొలి టెస్ట్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ కొన్ని రికార్డులకు అయితే అతి చేరువలో అంటే ఉన్నాడని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ క్రియేట్ చేయబోయే రికార్డులు ఏంటి, వాటి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును మన విరాట్ కోహ్లీ మాత్రమైతే అధిగమించబోతున్నాడు. కేవలం 58 పరుగుల దూరంలో అయితే ఉండడం జరిగింది. 58 పరుగులు పూర్తి చేస్తే విరాట్ కోహ్లీ వచ్చేసరికి 27 పరుగులు అయితే పూర్తి చేయడం జరుగుతుంది. విరాట్ కోహ్లీ క్రియేట్ చేయబోయే రికార్డ్ ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. అత్యంత వేగంగా 27 పరుగులు పూర్తి చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ అయితే టాప్ పొజిషన్లో అయితే ఉండబోతున్నాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ గారు వచ్చేసరికి 623 ఇన్నింగ్స్లో 27 పరుగులు అయితే పూర్తి చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ వచ్చేసరికి 591 ఇన్నింగ్స్లోనే 26,942 పరుగులు అయితే చేయడం జరిగింది. అయితే బంగ్లాదేశ్తో జరగబోయే తొలి టెస్ట్లో 58 పరుగులు చేస్తే మాత్రమైతే ఈ రికార్డును అయితే నెలకొల్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే కాక విరాట్ కోహ్లీ వచ్చేసరికి మరో రికార్డ్ అయితే అత్యంత చేరువలో ఉన్నాడని కూడా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ క్రికెట్లో స్వదేశంలో 12,000 పరుగులు పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీ ఇంకా 11 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. ఆ 11 పరుగులు చేస్తే 5వ బ్యాటర్గా అయితే ఘనత సాధించినట్లయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ ఘనత సాధించింది సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జాక్ కరీస్, కుమార సంగక్కర వంటి ప్లేయర్ మాత్రమే స్వదేశంలో 12,000 పరుగులు పూర్తి చేయడం జరిగింది. ఇంకా 11 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనతను అందుకోబోతున్నాడు. అదేవిధంగా మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి మరో రికార్డు అత్యంత చేరువలో ఉండడం చెప్పుకోవచ్చు. టెస్ట్ కెరీర్లో 9,000 పరుగులు పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీ కేవలం 152 పరుగుల మాత్రం దూరంలో అయితే ఉండడం జరిగింది. ఇది బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్లో పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు టెస్టుల్లో 9,000 పరుగులు పూర్తి చేసిన జాబితాలో చూసుకుంటే విరాట్ కోహ్లీ 4వ పొజిషన్లో అయితే ఉన్నాడు ఇండియా తరపున. మొదటగా వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులు చేయగా, రాహుల్ ద్రావిడ్ వచ్చేసరికి 13,288 పరుగులు చేయగా, సునీల్ గవాస్కర్ వచ్చేసరికి 10,112 పరుగులు చేయగా, ఆ తర్వాత స్థానంలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ మాత్రమైతే ఈ ఘనతను అయితే సాధించబోతున్నాడు. కేవలం 152 పరుగుల దూరంలో అయితే ఉండనున్నాడు. అదేవిధంగా మరొక రికార్డు అత్యంత చేరువలో ఉన్నాడు. ఇప్పటి వరకు టెస్ట్ కెరీర్లో విరాట్ కోహ్లీ వచ్చేసరికి 29 సెంచరీలు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కేవలం 1 సెంచరీ చేస్తే 30 సెంచరీలు చేసిన ఘనతను అయితే అందుకోబోతున్నాడు. అది బంగ్లాదేశ్తో జరిగే సిరీస్తోనైతే రికార్డు అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఇవన్నీ రికార్డులు బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లో అందుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ రికార్డులు మొత్తం బద్దలు కొట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లో మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఏ రికార్డులు బద్దలు కొడతాడు అనే విషయాల గురించి రాబోయే వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.